పిల్లి సుబ్బి చావుకు వచ్చినట్టు పాకిస్తాన్ ఓటమి ఇప్పుడు టర్కీకి పెద్ద శాపమైంది. టర్కీ మీదన భారత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో ఇప్పటికే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ టూరిజాన్ని బాయ్కాట్ చేశారు. ఇప్పుడు తాజాగా బాయ్కాట్ తుర్కీ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థలు మింత్రా, అజియో ఆ దేశ బ్రాండ్ల అమ్మకాలు నిలిపేసినాయి. ఆయా ప్లాట్ఫారాల్లో అక్కడ బ్రాండెడ్ దుస్తులను చూపించడం కూడా ఆపేసినాయి. బాయ్కాట్ తుర్కీ నినాదం జోరు అందుకున్న క్రమంలో వ్యాపారులు ఆ దేశంతో వర్తక వ్యాపారాలను కూడా నిలిపేస్తున్నారు. గత వారం నుంచి ఇరు దేశాల మధ్య దౌత్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్టు మింత్రా అధికారి వెల్లడించారు. రిలయన్స్ కూడా తన ఆన్లైన్ ప్లాట్ఫామ్ అజియోలో విక్రయిస్తున్న కోటాన్, ఎల్సీ, వైకీకి, మావి వంటి తుర్కిష్ దుస్తుల బ్రాండ్ల అమ్మకాలను ఆపేసింది. ఆ దేశంలో సంస్థ కార్యాలయాన్ని కూడా మూసేస్తున్నట్టు రిలయన్స్కి చెందిన ఓ అధికారి ప్రకటించారు. పాకిస్తాన్కి మద్దతుగా నిలిచిన తుర్కీ, అజర్బైజాన్ దేశాలతో పర్యాటకం సహా అన్ని రకాల వ్యాపార సంబంధాలు తెచ్చుకోవాలని ఇప్పటికే దేశీయ వర్గాలు నిర్ణయించడం, అఖిల భారత వ్యాపార సమైక్య కేట్ కూడా ఆ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించడం, భారత ఎగుమతిదారులు, దిగుమతిదారులు, వ్యాపార వర్గాలు సైతం రెండు దేశాల్లోని కంపెనీలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని నిర్ణయించుకోవడం అన్నటువంటిది క్లియర్ అయిపోయింది. ఇకపోతే విమానాశ్రయ భద్రతాపరమైన సేవలు అందించే తుర్కీ సంస్థ సెలిబీ ఏవియేషన్కి సెక్యూరిటీ క్లియరెన్స్ ఇదివరకు కేంద్రం రద్దు చేసింది. దీంతో ఇస్తాంబుల్లో కంపెనీ షేర్లు కూడా పతనమవుతున్నాయి.